అమృతాన్ని పంచే అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. సృష్టికి మూలం తల్లి. అమ్మ అనేది ఓ కమ్మని మాట. సృష్టిలో ప్రతి ప్రాణికి వరం అమ్మ. అమ్మ లేకపోతే సృష్టే లేదు. అమ్మ అనే మాటే ఇంత తీయగా ఉంటే ఇక అమ్మ ఎంత మధురమో కదా. ఈ మాతృదినోత్సవం రోజు అమ్మకు వందనం చేస్తూ అమ్మ గురించి ఎంతో చెప్పాలని ఉన్నా ఈ వీడియో ద్వారా కొంతైనా చెప్పుకునే అదృష్టం కలిగినందుకు కృతజ్ఞతలు. ప్రతి ఏడాది మే నెలలో 2వ ఆదివారం రోజు మదర్స్ డే జరుపుకుంటాం. ఈ ఏడాది మే 11వ తేదీ మదర్స్ డే సందర్భంగా అమ్మను గురించి కొన్ని సంగతులు చెప్పుకుందాం. అందరినీ కనే శక్తి అమ్మకు మాత్రమే అని ఓ సినీ కవి అన్నట్లు అమ్మ ఓ వ్యక్తి కాదు, ఓ శక్తి. లోకాన్ని నడిపించే అద్వితీయ శక్తి అమ్మ. కాని అమ్మ ఏ రోజు ఇది నేను చేశాను, నా గొప్పే అని ఎప్పుడూ చెప్పుకోదు. అందుకే అమ్మంటే త్యాగం అని కూడా అంటారు. గోరంతలు చేసి కొండంతలు చెప్పుకునే మనుషులున్న ఈ లోకంలో తన ప్రాణాలనే పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. తల్లికి బిడ్డే లోకం. దాదాపు చావు అంచుల వరకు వెళ్లి బిడ్డను కన్న తల్లి ఆ మరుక్షణంలోనే బిడ్డ నవ్వు చూసి అన్నీ మర్చిపోతుంది. తన బిడ్డ నవ్వితే ఆనందం, ఏడిస్తే విచారం. బిడ్డకు ఒక వయసొచ్చే వరకు తల్లికి బిడ్డే ప్రపంచం. తన కెరీర్ కాదు, తన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని బిడ్డకోసం త్యాగం చేసే గొప్ప గుణం తల్లికి తప్ప ఈ సృష్టిలో మరో ప్రాణికి ఉండదు. అమ్మకు థాంక్స్ చెప్పొద్దు. మనకు సహాయం చేసిన వారికి మనం ఒక థాంక్స్ చెప్పేసి చేతులు దులుపుకుంటాం. మహా అయితే వారికి అవసరంలో అన్ని రకాలుగా ఆదుకుంటాం. కానీ అమ్మకు థాంక్స్ చెప్పారా ఎప్పుడైనా? అమ్మకు ఎప్పుడు థాంక్స్ చెప్పకూడదు. ఒక థాంక్స్తో అమ్మ రుణం తీరిపోదు. అమ్మకు థాంక్స్ చెప్తే అమ్మ విలువను మనం తగ్గించినట్లే. అమ్మ మనది, మనలో భాగం. మనకు మనం ఎప్పుడూ థాంక్స్ చెప్పుకోము కదా, అంతే అమ్మ కూడా. మదర్స్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా? గ్రీస్లో రియా అనే దేవతను మదర్ ఆఫ్ గాడ్స్గా భావించి ఏడాదికోసారి నివాళి అర్పించేవారు. 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో తల్లులకు గౌరవంగా మదరింగ్ సండే పేరిట ఉత్సవాన్ని జరిపేవారు. 1872లో జూలియా వర్డ్ హోవే అనే మహిళ అమెరికాలో తొలిసారిగా ప్రపంచ శాంతి కోసం మదర్స్ డే నిర్వహించాలని ప్రతిపాదించింది. అన్నా మేరీ జర్వీస్ అనే మహిళ మదర్స్ ఫ్రెండ్షిప్ డే జరిపించేందుకు ఎంతో కృషి చేసింది. మేరీ జర్వీస్ మే 9వ తేదీ 2వ ఆదివారం నాడు మరణించింది. ఆమె మరణానంతరం ఆమె కుమార్తె తన తల్లి జ్ఞాపకార్థం మిస్ జర్వీస్ మాతృదినోత్సవం కోసం విస్తృతంగా ప్రచారం చేసింది. 1911 నుంచి అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో మాతృదినోత్సవం జరపడం మొదలైంది. 1914లో అప్పటి అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ ప్రతి ఏటా మే 2వ ఆదివారం రోజు మాతృదినోత్సవం అధికారికంగా జరపాలని నిర్ణయించారు. కాలక్రమేణా ఇది ప్రపంచమంతా వ్యాపించింది. మరి అమ్మకు ఒక్కరోజు సరిపోతుందా? ఖచ్చితంగా లేదు. ఏదో మొక్కుబడిగా ఒక్కరోజు మాతృదినోత్సవం పేరిట అమ్మకు గ్రీటింగ్ కార్డులు, కేకులు, పూలు, కానుకలిచ్చేస్తే సరిపోదు. మన జీవితంలోని ప్రతి క్షణం అమ్మకు అంకితం చేసినా కూడా సరిపోదు. లోకంలో చెడ్డ నాన్న ఉండొచ్చు, చెడ్డ అక్క, అన్న, తమ్ముడు, చెల్లి ఇలా ఎవరైనా చెడుగా ఉండొచ్చు, కాని చెడ్డ అమ్మ మాత్రం లోకంలో ఉండదు. అంతేకాదు, లోకంలో డబ్బులేనివాడు కాదు, అమ్మ ప్రేమ లేనివాడే అసలైన పేదవాడు. అమ్మకు వందనం ఇలా చేద్దాం. ఒక తల్లిగా, గురువుగా, మార్గదర్శిగా, చివరకు ఓ పెద్ద దిక్కుగా మన జీవితంలో అన్ని దశలలో మనకు అండగా ఉండే అమ్మను దేవతలా పూజించవద్దు. ఎందుకంటే దేవత ప్రత్యక్షం కాదు, కాని అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మను మన మనసులో నిలుపుకుందాం. మన జీవితంలో, మన దినచర్యలో ఒక భాగంగా చేసుకుందాం. అమ్మ మన ఇంట్లో ఉంటే మా అమ్మను నేను చూసుకుంటాను అని పొరపాటును కూడా అనవద్దు. నా అదృష్టం మా అమ్మ దగ్గరే నేనున్నాను అని చెప్పడమే అమ్మ పట్ల మనం చూపించే నిజమైన కృతజ్ఞత. వృద్ధాప్యంలో ఉన్న అమ్మను బాధ్యత అనుకోవద్దు. ఒక పసిబిడ్డలా చూసుకొని ఆమె చరమాంకంలో హాయిగా గడిపేలా చేయాలి. అదే తల్లి బిడ్డల బంధానికి ఉన్న విలువ. అమ్మ ప్రేమ దైవత్వం, పంచగలిగితే అమరత్వం. మనం ఎన్ని సేవలు చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా తీరని రుణం అమ్మది. లోకంలో తల్లి ప్రేమ లేక అలమటిస్తున్న అనాథలు ఎందరో ఉన్నారు. స్తోమత, సౌకర్యం ఉన్నవారు, పిల్లలు లేనివారు అలాంటి అనాథలకు తల్లి ప్రేమను అందించగలిగితే కన్నతల్లి రుణం కొంతైనా తీరుతుంది. తల్లి ప్రేమ దైవత్వం. ఆ దైవత్వాన్ని అందరికీ పంచగలిగితే అది అమరత్వం అవుతుంది. అదే మన తల్లికి చేసే నిజమైన వందనం. మరోసారి అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు.